తిరుమల శ్రీనివాసుడి పవిత్రతను దెబ్బతీయడం దుర్మార్గమని, అది క్షమించరాని నేరమని తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ ముఖ్య అధికార ప్రతినిధి బాలస్వామి అన్నారు. దేవదేవుడి ప్రసాదాన్ని కల్తీ చేసి డబ్బు సంపాదించడమే ధ్యేయంగా గత పాలకులు వ్యవహరించారని ఆరోపించారు. భక్తులు ఎవరూ కొండపైకి రాకూడదనే కుట్రలో భాగంగా ఈ పనులు చేశారని బాలస్వామి అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షించాలని విహెచ్పి డిమాండ్ చేసింది. దేవదేవుడి యొక్క ప్రసాదంలో కలుషితం చేసి కుట్రలు పన్ని హిందుత్వంపై బురద జల్లేటటువంటి ఒక పెద్ద కుట్రతో ఈరోజు గత పాలకులు పరిపాలన కొనసాగించారు. భక్తులు గగ్గోలు పెడతా ఉన్నారు. పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదంలో నాణ్యత కోల్పోయింది, సువాసన కోల్పోయింది. ఇది 2 రోజుల కంటే ఎక్కువగా టైం ఉండడం లేదు, సేవ్ చేయడం లేదు. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భక్తులు ఎంత మొరపెట్టుకున్నా కూడా పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. అక్కడ ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ కావచ్చు, టీటీడీ ఈఓ కావచ్చు, జేఈఓ కావచ్చు, అందరూ కూడా డబ్బుకు ఆశపడి హిందుత్వాన్ని నాశనం చేసేటువంటి కుట్ర చేసిండ్రు. దోషులు ఎవరైతే ఉన్నారో దాన్ని కఠినంగా శిక్షించాలి. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 200 కోట్ల హిందువులు ఈరోజు గుండెలపైన గుణపం కూర్చున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ కూడా భక్తి భావంతో వెంకటేశ్వర యొక్క స్వామి భక్తితో ఎవరు కూడా పనిచేయడం లేదు. కాబట్టి ప్రక్షాళన చేయాల్సిందే. ఎక్కడైతే తప్పులు చేస్తా ఉన్నారో ఆ తప్పులను మొత్తం కూడా సరిచేయాలి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు చక్కటి అవకాశం ఇచ్చిండ్రు. ఆ దేవదేవుడి యొక్క పవిత్రతను, ప్రాశస్తాన్ని కాపాడి ఎవరైతే దోషులుగా ఉన్నారో ఆ దోషులకు కఠినంగా శిక్ష వేయాలని చెప్పేసి యావత్ హిందూ సమాజం డిమాండ్ చేస్తా ఉంది.